గుంటూరు జిల్లా ఆర్యవేశ సంఘం ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెనాలిలో గల గాంధీ చౌక్లోని మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రజలకు స్వాతంత్ర శుభాకాంక్షలు తెలిపారు. తెనాలి పట్టణంలోని గాంధీ చౌక్లో గల జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి గుంటూరు జిల్లా ఆర్యవేశ సంఘం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవేశ సంఘ అధ్యక్షులు పెండేల సుబ్బారావు, గుర్రం భాస్కర వెంకట సుధీర్, తెనాలి పట్టణ ఆర్యవేశ సంఘం అధ్యక్షులు గోనుగుంట్ల శ్రీనివాసరావు, కార్యదర్శి జీవీపీ గుప్తా, కోశాధికారి తాళ్లూరి రామచంద్రరావు, తెనాలి పట్టణ వాసవి సేవాదల్ అధ్యక్షులు ఎక్కల శ్రీమన్నారాయణ, వాసవి సేవా సమితి సహాయ కార్యదర్శి తాళ్లూరి సూర్యనారాయణ, ఆర్యవైశ్య ప్రముఖులు తాళ్లూరి వెంకటేశ్వరరావు, దేశు శ్రీనివాసరావు, కల్లం మారుతి ప్రసాద్ పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆగస్టు 15 ఉద్భవించిన జెండా, ఆంగ్లేయ పాలన అణిసివేసిన జెండా, ఎగరాలి ఎగరాలి జాతీయ జెండా, 3 రంగుల జెండా, ముచ్చటైన జెండా, ధర్మచక్రం వంటి తేజరిల్లుడు జెండా, ఎగరాలి ఎగరాలి జాతీయ జెండా. ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఈ రోజున 79వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. ఎంతోమంది మహానుభావులు మనకు 1947 ఆగస్టు 15వ తారీఖున మనకు స్వతంత్రం వచ్చింది. ఆ స్వతంత్ర పట్టణంలో మరి గాంధీ మహాత్ముడు, పొట్టి శ్రీరాములు, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎంతోమంది మహానాయకులు ఎన్నో త్యాగాలు చేసి మనకి యొక్క స్వాతంత్రం తెచ్చిపెట్టారు. ఇప్పటికీ 78 సంవత్సరాలు ముగిసి 79 సంవత్సరాలు అడుగుతున్న సందర్భంలో ఈ రోజున గాంధీ చౌక్లో మహాత్ములకు విగ్రహాలకి దండలు సమర్పించి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం అంతా గుంటూరు జిల్లా ఆర్యవేశ సంఘం, తెనాలి పట్టణ ఆర్యవేశ సంఘం, వాసవి సేవా సమితి వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది తెలియజేస్తున్నాం. 79వ స్వాతంత్ర దినోత్సవం అమరవీరుల త్యాగ ఫలాలు. గాంధీ గారు, నెహ్రూ గారు, పండిత్ ఎంతోమంది త్యాగాలతో మనం స్వాతంత్రం తెచ్చుకున్నాం. పట్టణ ఆర్యవైశ్య సంఘం తెనాలి.